స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ సరైనోడు ఆడియో విజయోత్సవ వేడుకలో బోల్డెన్ని కబుర్లు చెప్పారు. తనకు ఆర్కే బీచ్ అంటే చాలా ఇష్టమని, ఆర్య సినిమా చేసేటప్పుడు ఇక్కడ ఓ భారీ ఫంక్షన్ చేయాలని అనుకున్నానని, ఆ కోరిక ఇన్నాళ్లకు తీరిందని చెప్పాడు బన్నీ. మెగాస్టార్ చిరంజీవిపై తన అభిమానాన్ని, ప్రేమను వీలైనంత తక్కువ మాటల్లో ఎక్కువ అర్థం వచ్చేలా చెప్పేందుకు ప్రయత్నించాడు బన్నీ. ఇవాళ నేను ఈ ప్లాట్ఫామ్ పై నుంచున్నానంటే నేనే కాదు, పవర్ స్టార్ మెగా రామ్ చరణ్, సాయిధరం, వరుణ్ తేజ్, శిరీష్ ఇలా ఇంకెవరైనా సరే ఈ ప్లాట్ఫామ్ పై నుంచున్నామంటే, నిలబడ్డామంటే కారణం మెగాస్టార్ చిరంజీవియే. ఆయన వేసిన రోడ్ పై మేం కార్ తోలుతున్నామంతే, కార్ తోలేవాడు గొప్పోడు కాదు, రోడ్ వేసినోడే గొప్పోడు అంటూ చిరంజీవిపై విశ్వాసాన్ని, అభిమానాన్ని వెల్లడించాడు బన్నీ. సరైనోడు సినిమా చేసినందుకు శ్రీకాంత్ అన్నయ్యకు థ్యాంక్స్ చెప్పాడు బన్నీ. ఈ సినిమా తనకు అవసరం కాదని, కానీ క్యారెక్టర్ పరంగా తమకే అవసరమైన ఈ పాత్ర చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాడు బన్నీ. ఇతర రాష్ట్రాల్లో హీరోగా చేస్తూ ఇక్కడ పవర్ఫుల్ విలన్ గా ఆది నటించాడని, ఆది తను కలిసి కరాటే నేర్చుకున్నామని, చెన్నైలో కలిసి పెరిగామని చిన్నప్పటి విశేషాలు కూడా చెప్పాడు అల్లు అర్జున్. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్, యాటిట్యూడ్, పొగరు బాగుంటాయని చెప్పారు బన్నీ. వేరే భాషలో వేరే హీరో చేస్తే ఈ విలన్ గా నేను చేయడానికి తాను రెడీగా ఉంటానని ప్రకటించాడు బన్నీ. ఇక హీరోయిన్ రకుల్ ఎంత అందగత్తో అంత తెలివైంది, ఎంత తెలివైందో అంత మంచిది. రకుల్ అలాగే స్పెషల్ సాంగ్ చేసిన అంజలికి థ్యాంక్స్ అన్నాడు బన్నీ. ఇప్పటి వరకు డైరెక్టర్ బోయపాటికి మాస్ డైరెక్టర్ అనే ఇమేజ్ ఉందని, సరైనోడు తర్వాత ఆల్ రౌండర్ డైరెక్టర్ అనిపించుకుంటాడని చెప్పారు. టోటల్ గా తమ సినిమా ఊరమాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరైనోడు అని చెప్పి టైటిల్ సాంగ్ కి ఓ స్టెప్ వేసి మరీ ఫ్యాన్స్ ని అలరించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగమాక అంటాంది జారేవుని.